విరాట్ దగ్గరకు మీడియా వాళ్ళొచ్చి ఇలా అంటూ ఉంటారు. హలో సార్, కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి అంటారు. దాంతో విరాట్ అయితే థ్యాంక్ యూ అని చెప్పి కూర్చోమంటాడు. ఇంకా మీ కంపెనీ 20 ఏళ్ళు పూర్తి చేసుకుని ఇంతవరకు వచ్చిందంటే చాలా గ్రేట్ సార్. బయట కూడా చాలా టాక్ ఉంది మీ కంపెనీ గురించి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే విరాట్ అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ ఒక విషయం సార్, మీరు ఇంత ఇంత జర్నీ చేసినా సరే ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించారంట. అక్కడే మీకు మైనస్ పాయింట్ అయింది సార్ అని అంటూ ఉంటాడు. అది వినగానే విరాట్ అయితే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, మీరు విన్నది మేము కానీ రాంగ్ అయి ఉంటుంది అని చెప్పి విరాట్ అంటాడు. లేదు సార్, అయితే మీరు ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో ఉండడం రాంగా, మీరు ముద్దాయిగా కోర్టు మెట్లు ఎక్కడం రాంగా, ఏది రాంగ్ చెప్పండి. ఇవన్నీ మీరు ఎందుకు చేశారు అంటే డబ్బు కోసమని కొందరు అంటున్నారు, కొందరేమో బిజినెస్ పరంగా అంటున్నారు, మరికొందరేమో ఒక అమ్మాయి గురించి అంటున్నారు. మీరు నిజంగా ఇదంతా చేసింది ఒక అమ్మాయి గురించా? ఆ అమ్మాయి మరెవరో కాదు, మీ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయ్ మధు అని అందరూ అంటున్నారు. అది నిజమేనా సార్? ఎంతవరకు నిజం? మాకు ఇప్పుడు మీరు నిజం చెప్పగలరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న మధు, విరాట్ వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక విరాట్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.